అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. నేను మీ అన్నపూర్ణ. రేపటికి ఒక విశేషం ఉంది. ఆ విశేషాన్ని తెలియజేయడానికి నేను మీ ముందుకు రావటం జరిగింది. రేపు మార్గశిర తొలి లక్ష్మీవారము. మార్గశిర మాసం అనేది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసంగా కూడా చెప్పబడింది. ఈ విషయాన్ని మనం ఇంతకు ముందర వీడియోలో ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. అయితే రేపు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పద్ధతి ఉంటుందన్నమాట. ఆ పద్ధతి ప్రకారం ఏ ఇంటికి ఎట్లాంటి నివేదన ఆనవాయితీ ఉందో ఆ ఆనవాయితీ ప్రకారం నివేదన తయారు చేసుకుని అమ్మవారి అష్టోత్తరం అంటే లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ అష్టకం కానీ, అష్టలక్ష్మీ స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తర సతనామ స్తోత్రం కానీ, లక్ష్మీ సహస్రం కానీ, లేదా శ్రీ సూక్త విధానంతో పూజ కానీ, ఇలా అమ్మవారికి రేపు షోడశోపచార పూజ చేసుకుని అమ్మవారికి సంబంధించిన ఏవైనా అష్టోత్తరం కానీ అష్టకం కానీ చదివి అమ్మవారికి పూజ గావించి మన ఇంటి ఆనవాయితీ ప్రకారం ఏదైతే నివేదన చేసుకోవాలో ఆ నివేదనను కూడా చేసుకుని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలి. ఇది రేపటి విధి విధానం అన్నమాట. అలాగే మార్గశిర లక్ష్మీవారానికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది. ఆ కథని కూడా రేపు పూజానంతరం చెప్పుకొని అక్షతలు వేసుకునే ఆనవాయితీ కూడా కొన్ని ఇళ్లలో ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోను సద్వినియోగం చేసుకుని రేపు లక్ష్మీ అమ్మవారిని విశేషంగా పూజించుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొంది అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. అలాగే నన్ను నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నేను మీ అన్నపూర్ణ.